నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు. మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం, ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా. ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువుగారు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ యొక్క శాలివాహన శకం, అలాగే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం, అలాగే 12 రాసులుగాను సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని విషయాలలో కలిసొస్తుంది. కొన్ని విషయాలలో బాగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందులో ఆదాయం 11, అలాగే వ్యయం కూడా 11, అనగా సమానంగా ఉన్నాయి. రాబడి ఎంతుందో ఖర్చు కూడా అంతే ఉంది. అంటే ఇంకా కూడా వీళ్ళకు అధికమైన ఖర్చే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సంపాదన కంటే కూడా పోయేది ఎక్కువగా ఉంది. ఈ సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రతి విషయాల్లో కూడా ఆచితూచి అడుగేయాలి. ఏదైనా సరే వ్యాపారం, నూతన వ్యాపారం ప్రారంభించాలంటే అడిగి తెలుసుకొని మరీ చేయడం మంచిది. లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మాత్రం తప్పకుండా అన్ని విధాలా కూడా చూసుకొని జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే నష్టం లేకుండా వారు ఎలాంటి పరిహారం తెలియచేద్దాం. అలాగే ఈ రాశి వారికి వివాహ విషయంలో కూడాను కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. లేదా వివాహమైనటువంటి దాంపత్య జీవిత విషయాల్లోకి వచ్చేటప్పటికి మనస్పర్ధలు, ఎడబాట్లు ఎక్కువగా అధికంగా ఎడబాట్లు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, ఒకరి పట్ల ఒకరికి గొడవలు తరచుగా ఏర్పడే అవకాశం ఉంది. ఎడబాట్లు, విడిపోయే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు వీలైనంత వరకు జంట సర్పారాధన అంటే జంట నాగదేవతల్ని ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడాను ఆదివారం కానీ, లేదా మంగళవారం కానీ, శుక్రవారం కానీ మీరన్నట్టుగా పరిహారాలు ఎక్కువగా నాగారాధన చెయ్యాలి వీళ్ళు. ఈ రాశి వారికి, సింహరాశి వారికి జంట నాగారాధన, సర్పారాధన చేయడం వల్ల వీళ్ళకు ఆరోగ్యపరంగా కలిసొస్తుంది. అలాగే సంసార జీవితంలో కూడాను భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. విడిపోవాల్సినటువంటి సమస్యలు కూడా చిన్నగా స్వల్పంగా ఎడబాటుతోటి మళ్ళీ కలిసి మంచి చక్కని దాంపత్య జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంది. సర్పారాధన చేసుకోవడం వల్ల అంటే జంట నాగదేవతలను పూజించడం వల్ల వీళ్ళకు అన్ని రంగాలలో కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. చేయని పక్షాన నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉంది సింహరాశి వారికి. అలాగే రాజ్యపూజ్యం, గౌరవార్థం 3, అవమానం 6.
ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతోనూ గొడవలు, కొట్లాటలు అంటే అన్నదమ్ములతోను మనస్పర్ధలు, అలాగే అత్తింటి వారితోనూ మనస్పర్ధలు, వేధింపులు. ఇవే కాకుండా స్నేహితుల విషయాల్లో కూడా లేదా ఏదైనా మనం కొత్తగా పార్ట్నర్‌షిప్‌గా ఏదైనా చేయాలన్నా గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళను నమ్మించి మోసం చేసేవాళ్ళే అధికంగా ఈ సంవత్సరం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకి శనివారం, శనివారం శనేశ్వరునికి నల్ల నువ్వులతోటి ధాన్యాభిషేకం జరిపించడం వల్ల కొంతమేర వీళ్ళకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కలిసొస్తుంది. అలాగే ఎటువంటి అవమానాలు లేకుండా వీళ్ళు మనశ్శాంతిగా, ప్రశాంతంగా అభివృద్ధి చెందేదానికి కూడా అవకాశం ఉంది. తరచూ ఏదైనా సరే నూతన వ్యాపారాలలో ట్రావెల్స్ వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం అసలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అధిక వాహన ప్రమాదాలు, తరచూ వాటి వల్ల కలిగే నష్టాలు అధికంగా ఉన్నాయి కాబట్టి అధిక ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు చేయకపోవడం మంచిది. అంటే నూతనంగా చేసేటువంటి వాళ్ళు. ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఇందాక చెప్పినట్టు శనికి నల్ల నువ్వులతోటి శనివారం, శనివారం అభిషేకం చేయించడం కానీ, శనికి జపాలు కానీ, దాన ధర్మాలు జరిపించడం కానీ చేయడం వల్ల కొంతమేర ఆ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి గౌరవార్థం, అవమాన విషయాల్లో కూడా బాగలేదు కాబట్టి అందరితోనూ శత్రుత్వాలు, విరోధాలు, అలాగే స్నేహితులతో కానీ ఏది చేసినా కూడా వీళ్ళకు అవమానాలే ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలలో కూడా రాహుకేతువులకి మంగళవారం, మంగళవారం ఉప్పు వాళ్ళకి ఉప్పు పెట్టి అంటే రాహుకేతులు ఇద్దరికీ కలిపి 1 కిలో ఉప్పు అక్కడ దానం చేసి, ఆ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి, తిరిగి చూడకుండా అలాగే మూల విరాట్ గుడిలో గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళినట్టయితే శత్రు వినాశనము, ఉన్న ఫలాన సంభవించే ఉపద్రవాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చక్కగా అన్నింటా బయటపడతారు. ఈ రాశి వారికి చక్కగా కలిసి రావాలంటే ఈ పని మాత్రం తప్పకుండా మంగళవారం, మంగళవారము ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు ఒక 108 వారాలు చేయడం వల్ల అన్ని రంగాలలో కూడా వీళ్ళు మళ్ళీ అభివృద్ధి చెందడము, రాణించడం కూడా జరుగుతుంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా అన్నింటి నుంచి వీళ్ళు విజయాన్ని పొందుతారు. కలిసొస్తుంది. ఓకే గురువుగారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. పరిహారం గురించి, ఎలా చేయాలి, దాని గురించి దాని నుండి ఎలా బయటపడాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.